హలో హాయ్ నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్. నేను సీతాఫలంతో రబడి చేస్తున్నాను. దాని గురించి ముప్పావు లీటర్ పాలు తీసుకున్నాను. అవి 2 సీతాఫలం పళ్ళు తీసుకున్నాను. వాటికి ఇలా గుజ్జు తీసుకోవాలి. పిక్కల్ని వేరే వేరే చేసుకోవాలి. ఈ 2 పళ్ళు ఒలిస్తే గుజ్జు తీసి ఒక పిక్కలు తీస్తే ఒక కప్పుడు గుజ్జు అవుతుంది. ఈ పండు తాలూకా మొత్తం గుజ్జు వల్ల తీసేయాలి. ఈ 2 పళ్ళు తాలూకా గుజ్జు చిన్న కప్పుడు గుజ్జు వస్తుందండి. ఈ పిక్కలు అలవడం కొంచెం కష్టం, కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది రబడి. కొంచెం ఓపిక కావాలి, ఒక్కొక్క గింజ తీయాలి దీంట్లోంచి. కోసం నేను ముప్పావు లీటర్ పాలు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను సిమ్లోని. అలా తాపీగా సిమ్లో పెట్టుకొని అలా మరిగించుకుంటే ఇంకుతాయి. మిగడల్లో సైడ్ తీసుకుంటూ అలా మరిగించుకోవాలి. ఈ ముప్పావు లీటర్లో పావు లీటర్ అయిపోయే వరకు, చిక్కగా అయిపోయే వరకు ఇది మరిగించుకోవాలి పాలని. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని పాలు పొంగిపోకుండా తాపీగా మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ దాన్ని పెట్టుకోవాలి. పాలన్నీ చిక్కగా అయిపోయిన తర్వాత అప్పుడు పంచదారను సీతాఫలం గుజ్జు కలుపుకుందాం. మీదన మిగడ తేరినప్పుడల్లా ఇలా సైడ్లకి తీసుకుంటుండాలి. తీసుకొని అలా చేస్తుంటే ఇంకిపోతాయి పాలు తొందరగా. చూసారు కదండి, నేను 2 పళ్ళకి పూర్తిగా పిక్కలు ఎలా తీసాను. మరి కొంచెం ఉన్నాయి, తీసేస్తాను. ఒక చిన్న కప్పుడు గుజ్జు అయిందండి 2 పళ్ళు వలిస్తే. పాలు చూసారు కదా, మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటికి పోతాయి. ఇలా చిక్కగా కొంచెం చిక్కబడిన తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్లు పాలగుండ వేసుకున్నాను నేను. మీ దగ్గర కండెన్స్ మిల్క్ ఉన్నా కూడా 2 స్పూన్లు వేసుకోవచ్చు. పాలగుండ అయినా కండెన్స్ మిల్క్ అయినా ఏదైనా పర్వాలేదు, కొంచెం చిక్కన అవుతుంది ఇది వేస్తే. నేను 2 టీ స్పూన్లు వేసుకున్నాను పాలగుండ. ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇది స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టి ఇలాగా తిప్పుతూ గరిటెతోటి కలుపుతూ మనం చేసుకుంటాము. లేకపోతే అడుగంటకుండా పొంగిపోకుండా దీన్ని సిమ్లో పెట్టుకొని తాపీగా ఉడికించుకోవాలి. ఇది మరి కొంచెం ఇంకా చిక్కబడితే అప్పుడు పంచదార కలుపుకుందాం. ఇప్పుడు 6-7 కుంకుమ పువ్వు రేకుల్లోని కొంచెం పాలు వేసి కలుపుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను. అవి ఇందులో కలుపుకుందాం. ఈ కుంకుమ పువ్వుతోటి మంచి కలర్ వస్తుంది, లైట్ పసుపు కలర్ వస్తుంది, గోల్డెన్ కలర్, వాసన కూడా బాగుంటుంది. అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పాలు కొంచెం చిక్కబడేలోపు మనం పిస్తాను బాదం ఉంచాను కదా, అవి కట్ చేసుకుందాం. చాలా గుండ్రగా కట్ చేసుకోవాలి. కొంచెం పిస్తాను, కొంచెం బాదం సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రబడి మీదన వేసుకుంటే లోపల కలపడానికి గట్రా పిస్తా మంచి టేస్ట్గా వస్తుంది రబడీలోని. ఇలా చిన్న గుండగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పిస్తా కనీసం ఒక 10 పార్ట్లైనా అయినట్టుగా, 10 ముక్కలు అయినట్టుగా కట్ చేసుకోవాలి. పలుచగా రేకుల్లాగా ఉంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. పక్క పాలను కూడా చూస్తుండాలి, అడుగంటి కొండలు పాలు కలుపుతూ ఉంటుండాలి మధ్యలోని. ఇది ఇంకా చిక్కబడిపోతే అప్పుడు ఈ సీతాఫలం గుజ్జు కలుపుకుందాం. పంచదార 1 కప్పు, పాలగుండ అంత తీసుకున్నాను, పంచదార అంత తీసుకున్నాను నేను. పంచదార వేసినప్పుడు మళ్ళీ ఇది పలచన పడుతుంది, నీరు కదా, నీరు వస్తుంది. దీన్ని మళ్ళీ ఆ నీరు ఇంకే వరకు తాపీగా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ చిక్కబెట్టాలి పాలని. ఇప్పుడు కొంచెం పిస్తా మనం కట్ చేసుకున్నాం కదా, పిస్తా బాదం అది కొంచెం ఇందులో వేసుకుందాం. పిస్తా కొంచెం, బాదం కొంచెం వేసుకొని తర్వాత డెకరేషన్ కోసం కొంచెం ఉంచుకుందాం. వేసుకొని శుభ్రంగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని మరిగించుకుందాం. కొంచెం చిక్కన అయితే పాలు సీతాఫలం గుజ్జు కలుపుకుందాం. చూసారు కదా, పాలు కొంచెం చిక్కబడ్డాయి.
ఇప్పుడు ఒక కప్పు సీతాఫలం తాలూకా గుజ్జు తీసుకొని ఉంచుకున్నాం కదా పిక్కల్ని, ఈ గుజ్జుని కలిపేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే చిక్కబడిపోతుంది, రబడి తయారైపోతుంది. ఇది చాలా రుచిగా ఉంటుందండి, మీరు ఒకసారి చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇది మొత్తం శుభ్రంగా కలిసేలాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదా, చిక్కబడిపోయింది. కలర్ కూడా మంచి కలర్ వచ్చింది, చాలా బాగుంది. ఇది తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో తీసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2 గంటల తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇది రబడి ఇలా చేసుకోండి. మీరు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో రాయండి. చాలా ఈజీ, కొంచెం టైం పడుతుంది అంతేను, కాకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది. రబడి తయారైపోయిందండి. దాని మీదని కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా పిస్తా, బాదం వేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 గంటల తర్వాత తింటే చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ఒకసారి చేసుకొని ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో రాయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్